ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే యేసు క్రీస్తును వెంబడించేవారు, అంగీకరించేవారు అలాగుననే దేవుణ్ణి ప్రేమిస్తున్న చిన్నలు పెద్దలు అందరి జీవితంలో ఏదో ఒక కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఉపద్రవాల గుండా వెళుతూ ఉంటారు. ఇవన్నీ తర్వాతి కాలంలో మేలు కలుగుటకై జరుగుతున్నవని వారు గ్రహిస్తూ ఉంటారు. ప్రిలారా, డిఎల్ మూడీ అనే ఉజ్జీవపు ప్రసంగికుడు ఇల్లు, చర్చ్, చికాగో పట్టణంలో ఉన్న ఆస్తులన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయాయి. మిక్కిలి నిరుత్సాహపడిన డిఎల్ మోడీ మనుషుల సహాయము కొరకు ప్రయత్నించారు. కానీ దేవుడైతే నీకు దేవుడిగా నేను లేనా అని అడిగిన వెంటనే మనుషులను నమ్మకుండా దేవునిపైన ఆనుకొని గొప్ప పరిచర్యను చేయగలిగాడు. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగములో యోబు భక్తుడు అన్నింటినీ కోల్పోయి సమాప్తమైన పరిస్థితికి వచ్చాడు. అయినప్పటికీ నా రక్షకుడు సజీవముగా ఉన్నాడు అని విశ్వాసముతో మాట్లాడాడు. చివరికి రెండంతల మేలును పొందుకున్నాడు. నయోమి బెత్లెహేములో వచ్చిన కరువు వలన అన్నింటినీ కోల్పోయిన పరిస్థితిలో ఏమి చేయాలో తోచక మోయాబు దేశమునకు వెళ్లారు. ప్రిలారా, దేవుడు ఇక్కడైనా ఒక మార్గాన్ని తెరుస్తాడు అని వారు నమ్మారు. తర్వాత తన భర్తను, పిల్లలను కోల్పోయి తన కోడలితో చీకటి గల పరిస్థితిలో యెరూషలేమునకు చేరుకుంది. అయినప్పటికీ ఏదో ఒక మేలు జరుగుతుందని నమ్మకముంచింది. వెళ్ళింది, మేలును పొందుకుంది. తన కోడలి యొక్క కుమారుడిని తన కుమారుడిగా పెంచుకునే భాగ్యము తనకు దొరికింది. ప్రియులారా, దేవుని చిత్తానికి సమర్పించి ఆయన మీద నమ్మకము ఉంచిన వారి యొక్క జీవితంలో ఎన్నడైనను కీడైన కార్యాలు ముగింపుగా ఉండవు. ఎంతమంది వారికి వ్యతిరేకముగా కుయుక్తిగా పనిచేసినను సర్వశక్తిమంతుడైన దేవుడు వాటన్నిటినీ మేలుగానే మారుస్తాడు. ప్రిలారా, ఆస్ట్రేలియా దేశమునకు చెందిన గ్రహెమ్ స్టైన్ అనే మిషనరీ భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో కంధమాల్ జిల్లాకు నేరుగా వచ్చి కుష్ఠ రోగులకు మరియు ఇతరులకు దేవుని ప్రేమను ప్రకటించి పరిచర్య చేస్తూ వచ్చాడు. 1999 జనవరి 22వ తారీఖు ఆయనను మరి ఆయన ఇద్దరు కుమారులు ఫిలిప్ మరియు తిమోతిని సువార్తను వ్యతిరేకిస్తూ వారి జీపులో పెట్టి తాళము వేసి ఆ జీపును అగ్నితో కాల్చివేశారు. తన యవ్వన కుమార్తె ఎస్తేరుతో ఒంటరిగా ఉండిన స్టెయిన్స్ యొక్క భార్య అయిన గ్లాడిస్ భర్త మరియు పిల్లలను హత్య చేసిన వాళ్లను యేసు క్రీస్తు క్షమించినట్లు క్షమించి వేస్తాను అని చెప్పారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల దినపత్రికల్లో ముద్రించబడింది. గ్రహెమ్ స్టెయిన్ జీవిత చరిత్రను రాయుటకు వెళ్లిన గ్రంథకర్త గ్లాడిస్ అమ్మగారితో ఒక ప్రశ్న అడిగాడు. దేవుడెప్పుడు ఎవరి జీవితంలో కూడా పొరపాటు చేయరు, ఆయన అందరికీ మేలు మాత్రమే చేస్తారు. కానీ మీ యొక్క భర్త మరి పిల్లలు మరణించిన కార్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది దేవుడు చేసిన మేలేనా అని కఠినమైన ప్రశ్నలు అడిగినప్పుడు, అవును, దాన్ని కూడా మేలుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్టెయిన్స్ కుష్ఠరోగుల కొరకు ఒక హాస్పిటల్ కట్టాలి అని చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన మరణించిన 1 సంవత్సరంలోనే ఆ హాస్పిటల్ కట్టడానికి దేవుడు సహాయము చేశాడు. ఇది కూడా మేలు కొరకే అని అన్నారు. చివరగా నా భర్త మరియు పిల్లలు చేయవలసిన కార్యాలు చేసి ముగించారు. మనము బ్రతికే ఉన్నాము, మన పనులు
మన కొరకు వేచి ఉండి ఎదురు చూస్తున్నాయి. భూమి తిరుగుట ఆగిపోలేదు కదా అని ఉత్సాహముతో జవాబును ఇచ్చారు. అవును ప్రియులారా, అశ్వరోసు రాజు తన రాజ్యములో నాశనము నుండి తప్పించబడిన యూదులు అగ్నిగుండము నుండి తప్పించబడి ఎలాంటి హాని కలగకుండా బయటకు వచ్చిన షడ్రక్, మేషక్, అబెద్నిగో మరియు సింహపు నోటి నుండి తప్పించబడిన దానియేలు దేవుడైన యెహోవా చేత మరణ దినము ప్రకటించబడి ప్రార్థించి 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్న హిజ్కియా రాజు వీళ్ళ కార్యాలు మేలు కలుగుటకే సంపూర్ణముగా ముగించబడిన దాన్ని చూసినప్పుడు మన యొక్క కార్యాలు కూడా మనము కోరుకున్న విధముగా మేలుకరముగా జరుగుటకు మనము కోరుకొనుట సాధారణమే. కాని దీని గురించి బైబిల్ మనకు ఏమి నేర్పిస్తుందో మనము గమనించినట్లయితే, మొదట మనం అడుగుతున్న కార్యాలు దేవుని చిత్తానుసారముగా ఉండిన ఎడల వాటిని మనము పొందుకుంటాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో యూదులు నాశనం నుండి తప్పించబడాలి అన్నది దేవుని చిత్తమయ్యున్నది. అయినప్పటికీ ఎస్తేరు మరి ఆమె పనివారు అలానే యూదులందరూ 3 దినములు ఉపవాసముండి ప్రార్థించుట అవసరమై ఉన్నది. దానియేలు మరి ఆయన స్నేహితులు దేవుని పేరిట పెంచుకున్న పౌరుషము మరి విశ్వాసము ద్వారా రాజభవనములో దేవుని నామము మహిమపరచబడుటకు వారి యొక్క కార్యాలు విజయవంతముగా మారాయి. అవును ప్రియులారా, దేవుని చిత్తమైతే మనము ఉపవాసముతోనూ కన్నీటితోనూ చేస్తున్న ప్రార్థనలో మేలు కలిగేటట్లు దేవుడు చేయగలడు. మనము దేవుని కొరకు పౌరుషము గల క్రైస్తవులుగా జీవించేటప్పుడు మనకు వ్యతిరేకముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా నిలవదు. మనలను వ్యతిరేకించే వారు కూడా మన పక్షమున వస్తారు. అదే సమయంలో మన కార్యాలు మనము కోరుకునే విధముగా మారకపోయినా, ఎలాంటి అనానుకూలమైన పరిస్థితుల్లో నడిచి వెళ్ళవలసి వచ్చినా దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నది అనే సత్యాన్ని ఎరిగి కదల్చబడకుండా విశ్వసించే వారిగా మనముండాలి. మనం ఆయనను ప్రేమించిన వారిగా ఉన్నాము అనే విశ్వాసము చాలా అవసరము. ఇవి మనకుంటే మన క్రైస్తవ జీవితము బండ మీద పునాది వేయబడిన ఇల్లు వలె అన్ని పరిస్థితుల్లో కూడా దృఢముగా నిలబడుతుంది. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మన తల వెంట్రుకలను లెక్కించి ఉన్న దేవుడు మన జీవితంలో ఎన్నడూ పొరపాటు చేయనే చేయడు. దీనిని అంగీకరించుటకు మనకు కష్టముగా ఉండినను దేవుని బలము పైన అనుకోవాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును అని వాగ్దానము చేసిన మన దేవుడు అందరితో ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ దినము కొరకు ఎదురు చూస్తూ ఉందాం. ఆ దినము వరకు దేవుడు మనకిచ్చిన బాధ్యతలను, పనులను, పరిచర్యలను నెరవేర్చేవారిగా ఉందాం. సమాధానకర్త అయిన మన దేవుడు మన హృదయాలను ఆయన సమాధానముతో నింపి మనల్ని నడిపించి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా,
మేము వ్యర్థముగా జీవితమును గడపకుండా మీకిష్టమైనట్టుగా జీవించుటకు మీరు ఆజ్ఞాపించినట్లు మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి తండ్రి. అశాశ్వతమైన వాటి కొరకు వృధాగా ప్రయాసపడకుండా శాశ్వతమైన నిత్య జీవమునిచ్చే మీ కొరకు జీవించు భాగ్యము మాకు దయచేయండి. అయ్యా, మిమ్మల్ని పోలి నడిచే బుద్ధినివ్వండి. మిమ్మల్ని పోలి నడుచుటలో మాకెదురయ్యే ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, వేదనలన్నిటి నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. అయ్యా, లోకాన్ని అనుసరించుటలో సంతోషించు వారముగా కాక నా తండ్రి, మిమ్మల్ని అనుసరించుటలో నిజమైన ఆనందము పొందే ధన్యత మాకు దయచేయండి. దేవా, మీ వల్ల జీవించుటకు తండ్రి, గ్రహం స్టెయిన్ లాంటి అనేక మందిలాగా మేము కూడా మీ కొరకు జీవించుటకు మమ్మల్ని భద్రము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నా తండ్రి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నా తండ్రి నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని నా తండ్రి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాల నుండి తొలగించి బిడ్డలకు శాంతి సమాధానమును కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో మీ బిడ్డలను బలపరిచి అటువంటి ప్రాంతాలకు నడిపించమని వేడుకొనుచున్నాం. అయ్యా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండుమని వేడుకొనుచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను అయ్యా మీరు తీర్చుమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవ, ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.